హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సరికొత్త వీడియోతో వచ్చేసాను. పుట్టకొడుకులు అండి, పుట్టకొక్కులు అంటారు దీన్ని. 2 ప్యాకెట్స్ తెప్పించాను మష్రూమ్స్. ఇప్పుడు వీటిని వేసేసి కొంచెం లోపల బ్లాక్గా వస్తుంది. అవి తీయాలా లేదా అనేది నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ ద్వారా తెలపండి. నేనైతే తీసేస్తున్నాను. ఇట్లా లోపల ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. ఇదిగోండి, చూసారా? ఇట్లా లోపల ఉంటుంది. దీన్ని నేను తీసేస్తున్నాను. మీరు కొంచెం తెలిసి ఉంటే కామెంట్ ద్వారా తెలపండి. దీన్ని కర్రీ చేసుకొని వెజిటేబుల్ బిర్యానీ చేశానండోయ్, చూపిస్తాను రండి. దీన్ని కొంచెం ఉప్పేసి కడుగుదాం. ఉప్పేసి కడగాలండి. కొంచెం జిగట ఉంటుంది, జిగట పోద్ది. ఉప్పేసి కడిగితే స్మెల్ పోద్ది. మట్టి మశానం అంతా పోద్ది శుభ్రం ఉప్పేసి కడుక్కుంటే. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇది 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 తీసేయాలి. నేను తీసేస్తున్నాను. చూడండి, కడిగేసేసి శుభ్రంగా చూసుకొని మనం కడుక్కోవాలి. ఆయిల్ వేసాను కదా, 2 యాలుక్కాయలు. స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చూడండి, వెజిటేబుల్ బిర్యానీ చేశాను. మష్రూమ్ కర్రీలోకి భోజనం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేద్దాం. కారం 1 స్పూన్ వేసాను. స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా మీరు ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ వేసాను. తిప్పేసేసి మష్రూమ్స్ వేసేస్తున్నాను. కొంచెం నీళ్ళలో మగ్గితే బాగుంటుంది, అందుకని వాటర్ పోయలా నేను. అట్లా మగ్గితే చికెన్ కూర ఉన్నట్టు ఉంటుంది కదండి. మీరు తిన్నారా లేదా ఒకసారి నాకు కామెంట్ ద్వారా తెలపండి. చాలా టేస్టీగా ఉంటుంది. తినండి చేసుకొని, మంచిది కూడా ఆరోగ్యానికి. చూసారా, కలర్ఫుల్గా ఉంది. కొంచెం మగ్గినాక మనం వాటర్ పోసుకుందాం. వాటర్ పోయలేదండి, చూడు వాటర్ ఎలా వచ్చినాయో. వీటికి వాటర్ వస్తాయి, ఆ వాటర్లోనే ఉడికిపోద్ది. ఉప్పు వేయలేదండో, మీరు గుర్తుపెట్టారా?
నూనె వేసాను. ఉప్పు చూసుకొని వేసుకుందాం. అసలు ఒక్క బొట్టు నీళ్ళు పోయిలా. బౌల్లో తీసేస్తున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి.